కాలం మొదలుకాకముందే ఒక నిశ్శబ్దముంది. ఆ నిశ్శబ్దానికి పేరు లేదు, రూపం లేదు, సరిహద్దులు లేవు. అదే శివం. సృష్టి మొదలుకాకముందే ఉన్నవాడు, లయానంతరం మిగిలిపోయేవాడు, ఆది, అంతం, మధ్య, అన్నింటికీ సాక్షి. అతనే మహాదేవుడు. ఓం నమః శివాయ. ఈ కథ దేవుడి గురించి కాదు, ఈ కథ మనలోని శివుని గురించి. శివుడు రాజు కాదు, శివుడు యోధుడు కాదు, శివుడు పాలకుడు కాదు, శివుడు స్థితి. అతని శరీరంపై ఉన్న భస్మం జీవితం తాత్కాలికమని గుర్తుచేస్తుంది. మెడలో పాము భయాన్ని నియంత్రించిన జ్ఞానం, నుదుటి చంద్రుడు కాలాన్ని జయించిన మనస్సు. మూడో కన్ను కోపం కాదు, అది అవగాహన. శివుడు కోపంగా కనిపిస్తాడు, కాని ఆయన కోపం కూడా లోకరక్షణ కోసమే. అందుకే శివుడు భయంకరుడే కాదు, భోళాశంకరుడు. దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మధించగా ముందుగా వచ్చింది హాలాహలం, విషం. ఆ విషం 3 లోకాలను కాల్చేస్తోంది. ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు శివుడు ముందుకు వచ్చాడు. ఏ మాట లేకుండా, ఏ ఆలోచన లేకుండా ఆ విషాన్ని తాగాడు. కాని మింగలేదు, తన గొంతులోనే ఆపుకున్నాడు. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు. శివుడు మనకు చెప్పిన పాఠమిదే. ప్రపంచాన్ని రక్షించాలంటే ముందుగా మనలోనే విషాన్ని ఆపుకోవాలి. శివుడు ఒంటరిగా లేడు, ఆయనలోనే శక్తి ఉంది. అర్ధం శివుడు, అర్ధం పార్వతి. ఇది ప్రేమ కాదు, ఇది సంపూర్ణత. పురుషుడు లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా శివుడు లేడు. ఈ ప్రపంచం నడవాలంటే సమతుల్యత అవసరం. అదే అర్ధనారీశ్వర తత్వం. మనలోని ఆలోచనలకు, మనలోని భావాలకు సమతుల్యత. అదే శివం. దక్షుడు గొప్పవాడు, కాని అతనిలో అహంకారం ఉంది. శివుడిని తక్కువగా చూశాడు. సతీ యజ్ఞానికి వెళ్ళింది. అపమానం భరించలేక అగ్నిలో లీనమైంది. శివుడు వచ్చాడు. ఈసారి యోగి కాదు, ఈసారి తాండవం. వీరభద్రుడు జన్మించాడు. యజ్ఞం ధ్వంసమైంది. కాని చివరికి శివుడు కోపాన్ని వదిలాడు. అహంకారాన్ని నశింపజేశాడు, కాని లోకాన్ని కాపాడాడు. అదే శివుడి మహత్వం. శివుడు మాట్లాడడు, అతను బోధించడు, అతను ఉండేలా చేస్తాడు. హిమాలయాల్లో నిశ్శబ్దంగా కూర్చుంటాడు. ఆ మౌనం నుంచే యోగం పుట్టింది. సప్తర్షులకు జ్ఞానమందింది. శివుడు మాటలతో కాదు, అనుభూతితో నేర్పాడు. అందుకే అతనే ఆదియోగి. మన జీవితంలో కూడా సమాధానాలు మాటల్లో లేవు, నిశ్శబ్దంలో ఉన్నాయి. శివుడు శ్మశానంలో ఉంటాడు. ఎందుకంటే అక్కడ నిజం కనిపిస్తుంది. ధనం లేదు, పదవి లేదు, అహంకారం లేదు. శివుడు ఏమీ సొంతం చేసుకోడు. అందుకే అతను స్వతంత్రుడు. మన ఒత్తిడి, మన కోపం, మన బాధ అన్నీ పట్టుకుని కూర్చుంటాం. శివుడు వదిలేస్తాడు. అందుకే అతను శాంతుడు. శివుడు దేవుడిగా కాదు, జీవన విధానంగా చూడండి. శివుడు బయటలేడు, కైలాసం దూరంలో కాదు, నీ శ్వాసలో, నీ మౌనంలో, నీ ఆలోచనల మధ్య అక్కడే ఉన్నాడు. కళ్ళు మూసుకో, ఒక్క శ్వాస. ఓం నమః శివాయ. అది దేవుడికి కాదు, నీ లోపల ఉన్న శివత్వానికి. ఓం నమః శివాయ.